రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల, గొల్లపల్లి, రాచర్ల, బొప్పాపూర్ గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులు, స్థానిక నాయకులు పాల్గొని పాపన్నగౌడ్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం కోసం పాపన్నగౌడ్ చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. ముందుగా ఈరోజు సర్దార్ సర్వైన పాపన్నగౌడ్ 376వ జయంతి పురస్కారానికి వచ్చిన ప్రతి ఒక్క సోదరునికి నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. నిజంగా సర్దార్ సర్వైన పాపన్నగౌడ్ అంటే చరిత్ర నిజంగా తక్కువనే చెప్పింది, కానీ అతని యొక్క విజయాలు చూస్తే చరిత్రలో అతనికి ఉన్న స్థానం చాలా గొప్పది. మొఘల్ సామ్రాజ్యం చేస్తున్న అతను అరాచకాలను ఎదురు నిలిచి ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల్ని గెరిల్లా యుద్ధంలో ముందుకు నడిపి సామ్రాజ్యాన్ని సాధించాలి. మన బానిసత్వాన్ని తొలగించుకోవాలంటే మన చైతన్యం కావాలి. మొఘల్ సామ్రాజ్యమే మనకు రాజ్యాధికారమే మనకు ముఖ్యమైన ప్రజల్ని చైతన్యపరిచిన మహావీరుడు సర్దార్ సర్వైన పాపన్నగౌడ్. సో యువత ప్రతి ఒక్కరూ సర్దార్ సర్వైన పాపన్నగౌడ్ సూచించిన అతని లక్ష్యాల ఆశయాల్లో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సమావేశానికి ఈ ఒక వేడుకలకు హాజరైన ప్రతి ఒక్క సోదరునికి నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని రాచర్ల, గొల్లపల్లి, బొప్పాపూర్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. అయితే చరిత్రను గమనించినట్లయితే సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారు 1650 సంవత్సరం ఆగస్టు 18వ తారీఖున వరంగల్ జిల్లాలోని కిలాషాపూర్ గ్రామంలో జన్మించి అప్పుడున్న పరిస్థితుల్లో దోపిడీ, అణిచివేత, అన్యాయాన్ని అనుభవిస్తున్న బహుజనులకు రాజ్యాధికారం అనేటువంటి ఒక ఆకాంక్షను ఎత్తినటువంటి మహా గొప్ప యోధుడు మన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్. కిలాషాపూర్ కోటని కేంద్రంగా స్థాపించుకొని గోల్కొండ కోటను వశపరుచుకోవడానికి అప్పుడున్న మొఘలులకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసి గెరిల్లా సైన్యాన్ని నిర్మించి రాజ్యాధికార కాంక్షకు శ్రీకారం చుట్టినటువంటి మహా గొప్ప యోధుడు, బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక మన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్. అయితే ఈ రోజుల్లో చూస్తే మరి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారికి సరి అయినటువంటి స్థానం మరి సమాజంలో గుర్తించలేకపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి గొప్ప జ్ఞానయోధులకు, బహుజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పి 17వ శతాబ్దంలోనే ఆలోచన చేసి బహుజనుల ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి యోధునికి పాఠ్యపుస్తకాల్లో కూడా స్థానం కల్పించి విద్యార్థులకు ఇలాంటి గొప్ప యోధుల యొక్క చరిత్రలను తెలియజేసే దిశగా ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో ఈయన చరిత్రని లిఖించాలని తెలియజేస్తూ మరి ఇంతటి గొప్ప అవకాశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై పాపన్నగౌడ్, జై పాపన్నగౌడ్.